మీరు చాలా రకాల డైట్స్ వినే ఉంటారు కదా. సో మెయిన్గా ఫ్రూట్ డైట్స్ అన్నవి యంగ్స్టర్స్కి బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్రూట్స్ నుంచి గ్లో రావడమే కాకుండా వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళకి రిజల్ట్స్ కూడా వస్తాయన్నమాట. కానీ అదే డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఫ్రూట్ తిన్నా కూడా వాళ్ళ బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ అన్నవి చాలా హెవీగా ఉంటాయి. అది ఒక్కొక్కరి పర్సనల్ హెల్త్ కండిషన్స్ బట్టి వేరీ అవుతాయి. కానీ జనరల్గా చెప్పాలంటే సో అలాంటప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్స్ ఫాలో అవ్వాలి? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీటో డైట్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నా కూడా నాకు పర్సనలీ ఈజీగా అనిపించిన, కన్వీనియంట్గా అనిపించిన, వర్కౌట్ అయిన ఒక రెసిపీ అంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. లాస్ట్ వీడియోలో చెప్పిన గీ కాఫీ ఒక అడ్వాన్స్డ్ వర్షనే ఈ బుల్లెట్ కాఫీ. సో నార్మల్లీ బిజీగా ఉన్నప్పుడు మాత్రమే ఇన్స్టెంట్ కాఫీ వాడేది, లేదంటే ఫిల్టర్డ్ కాఫీ మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది. ఇప్పుడు వాడేదైతే కొలంబియన్ బ్రూ కాఫీది వానిలా ఫ్లేవర్. ఇది ఒక 5 ఫ్లేవర్స్ది కిట్ వస్తుంది అనమాట. చాలా మైల్డ్గా ఉంది, డైలీ యూసేజ్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఈ పౌడర్స్ అన్నీ గ్లాస్కి అత్తుకోవద్దని చెప్పి ఫస్ట్ కాఫీ ఫిల్టర్ వేస్తున్నాను. దాని తర్వాత కెకావ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను 1 స్పూన్. సో కెకావ్కి కోకో పౌడర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకసారి మనం కొని పెట్టుకుంటే కేక్స్కి కూడా వాడచ్చు. అండ్ ఎలా అయినా మిల్క్ తీసుకోవట్లే కదా, కాల్షియం డెఫిషియన్సీ ఉండకూడదని చెప్పి షేక్మేట్ యాడ్ చేస్తున్నాను. గీ కానీ బటర్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. తర్వాత కోకోనట్ ఆయిల్ని రీప్లేస్ చేసి ఎంసిటీ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ మినరల్స్ అన్నవి మనకి ఫుడ్లో నుంచే రావాలి కాబట్టి ఇలా సాల్ట్, పింక్ హిమాలయన్ సాల్ట్ వాడుతున్నాను. ఇది బ్లాక్ సాల్ట్ అండ్ పింక్ సాల్ట్, ఈ రెండింటిని పౌడర్ చేసుకొని ఒక మిక్స్చరే నేను ప్రస్తుతానికి కాఫీలో యాడ్ చేస్తున్నాను. జస్ట్ సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని తాగేయండి. యుఎస్ఏలోని బుల్లెట్ ప్రూఫ్ అనే ఒక కంపెనీ ఈ కీటో కాఫీకి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక కిట్ లాగా చేసి కస్టమర్స్కి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ కిట్లో ఏమేమి ఉండేవంటే గీ ఉండేది, కోకోనట్ ఆయిల్, ఎక్సిటీ ఆయిల్, ఎంసిటీ ఆయిల్, బ్రెయిన్ ఆక్టేన్ ఆయిల్, కాఫీ పౌడర్, ఒక బ్లెండర్. సో ఈ బ్లెండర్ సేమ్ ఒక బుల్లెట్లా ఉండేది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. సో హీట్ సబ్స్టెన్సెస్ యాడ్ చేసినా కూడా అది బ్లెండ్ చేసి మంచి కాఫీని ఇచ్చేదన్నమాట. ఈ కాఫీ వచ్చేసి ఒక హై క్యాలరీ మీల్, కాఫీ అండ్ ఈ సబ్స్టెన్సెస్ అన్నీ ఉండడం వల్ల. సో వీళ్ళ డైట్ అన్నది బాగా వర్కౌట్ అయ్యి అది వరల్డ్ వైడ్ బాగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. సో నేను చాలా వీడియోస్లో చూశాను, చాలామంది ఒక బ్లెండర్లో వేసి ఇది బ్లెండ్ చేస్తున్నారు. కానీ మన ఇండియాలో మనం అది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ మిక్సర్స్లో వచ్చేసి మనం ఇంత వేడిగా ఉన్న ఒక కాఫీని వేసామనుకోండి, అది బ్లాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ వేపర్స్ అన్నవి ఫామ్ అవ్వడం వల్ల బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నార్మల్లీ మనము ఏదైనా పొడి చేయాలన్నప్పుడు మనం వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే అది పేస్ట్ అయిపోతుంది. అందుకే వేడిగా ఉన్న వాటిని మిక్సర్లో వేయద్దు అని చెప్తారనమాట. సో ఇది కూడా ఒక టిప్, మీకు ఉపయోగపడవచ్చు. సో ఇప్పుడు నా రెసిపీ చూసారు కదా, మీరు గీకి బదులుగా బటర్ వాడచ్చు. సెకండ్ విషయం ఏంటంటే కోకోనట్ ఆయిల్ లేదంటే ఎంసిటీ ఆయిల్ వాడండి. కానీ స్టార్టింగ్లో కోకోనట్ ఆయిల్ నుంచి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఎంసిటీ ఆయిల్లోకి వెళ్ళండి, దాని తర్వాత ఎక్సిటీ ఆయిల్, దాని తర్వాత బ్రెయిన్ ఆక్టేన్ ఆయిల్. ఇన్ కేస్ మీకు దీని గురించి బాగా తెలుసుంటే. బాగా ఆకలేసినప్పుడు ఫుడ్ తప్ప ఇంకొక విషయం గురించి మనం ఎవ్వరం ఆలోచించము. ఏంటబ్బా లంచ్కి ఈరోజు లేదంటే డిన్నర్కి ఏంటనే ఫస్ట్ థాట్ వస్తుంది. సో మన బ్రెయిన్ని అలర్ట్గా పెట్టడానికే మనము కాఫీ వాడతాం. కాఫీలో కెఫెయిన్ ఉంటుంది కదా, సో అది మన అలర్ట్నెస్ని కొంచెం కరెక్ట్ చేస్తుంది అనమాట. కెఫెయిన్ కూడా రోజు ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఇంత డోస్ తీసుకుంటే మన బాడీకి మంచిది కాదు. అందుకే నేను కెకావ్ పౌడర్ వాడుతున్నాను. కెకావ్ పౌడర్కి కోకో పౌడర్కి డిఫరెన్స్ ఉంది. కెకావ్ ఇంకా అన్రిఫైన్డ్ అయినది. సో అది మన హెల్త్కి మంచిది, అంటే ఫ్యాట్ బర్నింగ్కి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. విటమిన్స్ అండ్ మినరల్స్ ఎస్పెషల్లీ మనం డైట్లో ఉన్నప్పుడు ఎక్కువ తినం కాబట్టి దొరకడం చాలా కష్టము. సో అందుకే పింక్ హిమాలయన్ సాల్ట్ వాడుతున్నాను అనమాట. ఒక పించే మనం యాడ్ చేసేది. సో బీపీ వేరియేషన్స్ అన్నవి ఎక్కువ రావు. డైట్స్ గురించి బాగా తెలుసు, మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారంటే మాత్రం ఇందులో ఎటువంటి ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ యాడ్ చేయొద్దు. యాడ్ చేస్తే ఏమీ అవ్వదు, జస్ట్ మీ ఫాస్ట్ బ్రేక్ అవుతుంది అంతే. కానీ మిగిలిన బ్రేక్ఫాస్ట్ కంటే కూడా చాలా బెటర్. మీరు ఏ ప్రోడక్ట్ వాడినా కూడా
ఎక్కువ శాతము అన్రిఫైన్డ్, ఆర్గానిక్, అన్ఫిల్టర్డ్ లాంటి ప్రోడక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అదే హెల్త్కి మంచిది. కెకావ్ పౌడర్ చాలా పర్సంటేజెస్లో దొరుకుతాయి, 70, 80, 90, 99 అని. నేను వాడేది 99%. సో మీరు కూడా 99 వాడండి అని నేను చెప్తాను. నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ కొన్నది అమెజాన్ నుంచే. సో మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ప్రైసెస్ అండ్ లింక్స్ అన్నవి డిస్క్రిప్షన్లో చూసేసుకోండి. ఈ యొక్క రెసిపీ రిజల్ట్స్ అన్నవి బాగా ఎవరికైతే వస్తుందంటే వెయిట్ లాస్లో ఉన్నారు కానీ మీ వెయిట్ లాస్ అనేది స్టక్ అయింది, లేదంటే ఒక పర్టికులర్ డైట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 15 kgs తగ్గారు కానీ ఇంకొక 15 kgs ఉందనుకోండి తగ్గడానికి. సో ఆబ్వియస్గా చేసిందే చేస్తే మన బాడీ రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళు ఫర్ ఏ చేంజ్ ఒక పర్టికులర్ టైం పీరియడ్కి ఇలాంటి డైట్స్ ఫాలో కావచ్చు. లేదంటే మీకు ఎటువంటి కండిషన్స్ లైక్ డయాబెటీస్, థైరాయిడ్ ఇట్లాంటివి ఉందనుకోండి, సో మీరు ఎక్కువ షుగర్ బేస్డ్ వాటికి తీసుకోలేరు. సో అలాంటప్పుడు మీరు ఇట్లాంటి డైట్స్ని ఫాలో అవ్వచ్చు. ఇలాంటి డైట్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళినప్పుడు ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. అంటే ఈదర్ 7 days, లేదంటే 14 days, ఆర్ ఎల్స్ 21 days, ఆర్ ఎల్స్ 30 days, 60 days, 90 days. దీనికి మించి మన బాడీ ఎక్కువ శాతం ఎటువంటి డైట్స్కి స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. ఎటువంటి డౌట్స్ కానీ క్లారిఫికేషన్ ఈ విషయంలో కావాలనుకుంటే నన్ను కమ్యూనికేట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో లేదంటే టెలిగ్రామ్లో. నా టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్నవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మరో వీడియోతో మీ ముందుకు త్వరలో వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.